ఇంకోటి సార్ మెయిన్ అంశము చాలా ఇప్పుడు ఒక 4, 5 రోజులుగా ఏపీలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం ఏంటంటే నకిలీ మద్యం. అయితే నకిలీ మద్యం అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఇలాంటి పని చేసినా కూడా ఖచ్చితంగా శిక్షలు వెయ్యాలి, చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మద్యం అంటేనే అది ఒక బ్యాడ్ ఇండికేషన్‌గా జనాల్లో ఉంటుంది. అలాంటి దాన్ని కూడా ఇంకా స్పాయిల్ చేసి, కల్తీ చేసి, డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి వికృత చేష్టల వల్ల ఈరోజు కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఏం చెప్తారు దీని మీద? ఒకటండి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాదాపు అశోక్ గారు. హ్మ్. సో సంవత్సరంన్నర తర్వాత కూడా బహుశా పట్టుబడ్డ వాళ్ళు టీడీపీకి సంబంధించి కంటెస్ట్ చేసిన ఒక క్యాండిడేట్, ఇంకొక టీడీపీకి సంబంధించిన నాయకుడు వీళ్లే పట్టుబడ్డట్టున్నారు. అవును. సో వాళ్ళు పట్టుబడ్డేటప్పుడు తగిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా క్షమించాం, ఈ భాష ప్రభుత్వం మాట్లాడితే ప్రజలు మనల్ని నోచుకుంటది. కానీ ఇవాళ వాళ్ళను కూడా మళ్ళీ ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళకి డీలింగ్స్ ఉన్నాయి, దాని వల్ల ఈ నకిలీ మద్యం ఆంధ్ర రాష్ట్రంలో చలామణి అవుతోంది అనే తీరుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఒకటి మనం ఇక్కడ గమనించాలండి. ఎప్పుడైతే ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్రంలో బెల్ట్ షాపులు వచ్చినాయో దాన్ని మనం నిఘా పెట్టడం గానీ నిరోధించడం గానీ చాలా కష్టం అవుతుంది. బికాస్ ఎక్కడి నుంచి ఎక్కడికి సరుకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏ నాణ్యతతో సరుకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనే దానిపైన చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సింది ఉంటది. సో ఎప్పుడైతే మీరు ఇబ్బడి ముబ్బడిగా గ్రామాల్లోకి బెల్ట్ షాపులు వదిలేశారో, గ్రామాల్లో బెల్ట్ షాపులు వదలటం వలన ఇటువంటి వాటికి పూర్తిగా ఆస్కారం ఇచ్చినట్టు అయింది కదా ఈ ప్రభుత్వం. సో ఎవడో ఎక్కడి నుంచి తయారు చేసుకుంటాడు, ఎవడో ఎక్కడికో తీసుకొస్తాడు, గ్రామాల్లో అమ్ముతున్నారు. సో ఒకటి, ఈ గ్రామాల్లో బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇవ్వటం వల్ల ఈ ఛాన్సెస్ కి ఓపెన్ చేసింది కూటమి ప్రభుత్వం. రెండు, వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా, వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా స్టిల్ గత ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే దీంట్లో ఉండి వాళ్లే సరఫరా చేస్తున్నారు, వాళ్లే తయారు చేస్తున్నారు అని మాట్లాడినప్పుడు, సంవత్సరన్నర కాలంగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మీరు కనిపెట్టలేక దీన్ని ఇంత సంవత్సరంన్నర పాటు జరగనిచ్చారు అన్నప్పుడు మీ ప్రభుత్వం యొక్క సమర్థతను కూడా ప్రజలు ప్రశ్నిస్తారు కదా. ఖచ్చితంగా.